హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SHR నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే స్వీట్ రెసిపీ వచ్చి కొబ్బరి శనగపిండితో బర్ఫీ అండి. చూసారా ఎంత చక్కగా. మీకు కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫాలో. మీకు కూడా ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. తయారు చేసి ఇప్పుడైతే మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. పచ్చి కొబ్బరి శనగపిండి బర్ఫీకి వచ్చి 1.5 కప్పు వచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుము. దీన్ని కొంచెం కొబ్బరిలో ఉండే తడంతా పోయే వరకు కొంచెం డ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఒక 4-5 నిమిషాలు అయితే ఇది కొంచెం డ్రై అయిపోతుందండి. సన్న మంట మీద సిమ్లో పెట్టి దగ్గరే ఉండి వేపుకోవాలి, లేదంటే మాడిపోయినట్టు అయిపోయి బర్ఫీ టేస్ట్ అనేది అంత బాగా రాదు. ఇట్లా సన్నగా తురుముకొని ఒక 4-5 నిమిషాలు వేపుకుందాము. చూసారు కదా, ఇది వేగిపోయింది. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాము. చూసారు కదా, 1.5 కప్పు కొబ్బరికి 1.5 వచ్చి శనగపిండి తీసుకున్నామండి. సన్న మంట మీదే వేపుకుందాము. సన్న మంట మీదే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు బాగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు వేపుకోవాలి. చూసారు కదా, శనగపిండి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఒక 4-5 నిమిషాలు వేపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, శనగపిండి అనేది బాగా వేగిపోయింది. నేనైతే శనగపప్పు తీసుకొని మిల్లు పట్టించుకొని తీసుకున్నాను. ఒకటిన్నర కప్పు శనగపిండికి 1 కప్పు నెయ్యి యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము. బాగా ఉండలేం లేకుండా నీట్గా కలుపుకుందాము. మరొక పక్క వచ్చి 1.5 కప్పు శనగపిండికి 1.5 కప్పు చక్కెర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 1.25 కప్పు వచ్చి వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చి తీగ పాకం వచ్చే వరకు పాకం రెడీ చేసుకున్నాము. తీగ పాకం అయితే రావాలి. ఇది ఇప్పుడే చక్కెర అంతా కరిగింది ఫ్రెండ్స్. దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకుందాము. చూసారు కదా, ఇది దగ్గర పడిపోయి వచ్చింది. ఇప్పుడు మనం కొబ్బరిని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఇందాక వేపుకున్న కొబ్బరిని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. చూసారు కదా, ఇలా తీగ పాకం రావాలి. చూసారా ఫ్రెండ్స్, పాకం పోసిన తర్వాత ఇలా ఉడుకుతుంది. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి.
చూసారు కదా, ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు మనం నెయ్యి రాసుకున్న ట్రేలోకి తీసేసుకున్నాము. చూసారు కదా, ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఇంకా స్టవ్ కట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ట్యాప్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చల్లారిన తర్వాత చూపిస్తాను పీసెస్గా కట్ చేసుకొని ఎలా వస్తుందో. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకున్నాము. మీకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు. ఇది ఒక గంట చల్లారిన తర్వాత పీసెస్ అనేటివి ఊడొచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చేసాయో. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అంతే ఫ్రెండ్స్, కొబ్బరి శనగపిండితో బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.